హాయ్ చిల్డ్రన్, రియల్ నెంబర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. ఇది రెండో వీడియోలో మరికొన్ని 1 మార్క్ సమ్స్ మనం చూద్దాం. ఇది థియరం మనము గమనించినట్టయితే 1.2 ఇది డైరెక్ట్గా ఆన్సర్ మీరు రాయొచ్చు. ఇది దీనికి థియరం ప్రూఫ్ ఎగ్జామ్స్లో రాదు, కానీ ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a, దీన్ని డైరెక్ట్గా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. యాక్చువల్గా మనకి ఇక్కడ అన్ని డెసిమల్స్ ఉన్నాయి. డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఇర్రేషనల్ నెంబర్కి రేషనల్ నెంబర్కి డిఫరెన్స్ మీరు ఎలా తెలుసుకోవాలంటే, యాక్చువల్గా 1.01 దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. రెండోది కూడా 1.0101 ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్. యాక్చువల్గా ఇవి రెండు నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఇవి రెండు టెర్మినేటింగ్ డెసిమల్స్. ఎందుకనంటే అండ్ సో ఆన్ ఉన్నప్పుడు అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ మనకి ఎండ్ అయిపోతుంది డెసిమల్, కాబట్టి ఇది టెర్మినేటింగ్ అంటాం. అయితే ఈ రెండిట్లోనూ డిఫరెన్స్ ఏంటంటే మళ్ళా 1.010101 అండ్ సో ఆన్. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చానంటే 1.01 బార్ లేదా రికరింగ్ అని రాయొచ్చు. అంటే ఇది నాన్ టెర్మినేటింగే, కాకపోతే రిపీటింగ్ డెసిమల్. అంటే 010101 అది రిపీట్ అవుతుంది, కాబట్టి దీన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చానంటే రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. అయితే డి ఆప్షన్ చూస్తే 0 పాయింట్ తర్వాత 0 వచ్చింది, మళ్ళీ 1 వచ్చింది, 1 తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వలేదు, 2 వచ్చింది. ఇలాగ రిపీట్ అవ్వకుండా ఉంది కాబట్టి దీన్ని ఏమంటామనంటే నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్నే మనం ఏమనొచ్చానంటే ఇర్రేషనల్ నెంబర్ అనొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి ఏంటనంటే డాట్స్ ఉండాలి, అంటే అండ్ సో ఆన్ ఉండాలి. నెంబర్స్ డిజిట్స్ ఏవైతే డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో అవి రిపీట్ అవ్వకూడదు. ఇది కూడా నాన్ టెర్మినేటింగే, కానీ డెసిమల్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఇర్రేషనల్. రేషనల్ నెంబర్కి డెసిమల్ డిజిట్స్ మనం చూసి టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా రెండు కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాకపోతే నాన్ టెర్మినేటింగ్లో రిపీటింగ్ అయితే రేషనల్, నాన్ టెర్మినేటింగ్లో నాట్ రిపీటింగ్ అయితే ఇర్రేషనల్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే 7th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏంటనంటే ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్, ఈజ్ నాట్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ 3 రేషనల్ నెంబర్లు ఉండి ఒకటి ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. అందుకని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాం. అలా ఇందులో చూస్తే ఈజ్ నాట్ ఇర్రేషనల్ అన్నారు, కాబట్టి ఇందులో ఇర్రేషనల్ నెంబర్స్ 3 ఉంటాయి, కానిది ఒకటి ఉంటుంది. కాబట్టి √2, √3, √5 ఇవి 3 మనం గమనించినట్టయితే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 పర్ఫెక్ట్ స్క్వేర్ అయితేనే మనం స్క్వేర్ రూట్లోంచి దాని యొక్క వాల్యూ చెప్తాం. ఇక్కడ కనుక మనం తీసుకుంటే √4ని మనం ఏమని రాయగలము, √2 × 2 అని రాయగలము. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ 4 రెండు ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ మనం ఏం చెప్తామనంటే 1 ఈక్వల్ ఫ్యాక్టర్ మనం తీసుకుంటాం. లేదా మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం √2² అని రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 2 ఉంటుంది. 2ని ఏమంటామనంటే రేషనల్ నెంబర్ అంటాము. యాక్చువల్గా ఏంటనంటే √2 ఇర్రేషనల్ నెంబర్, √3 ఇర్రేషనల్ నెంబర్, √5 ఇర్రేషనల్ నెంబర్, √4 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అలా గుర్తుపెట్టుకోండి. ఇక 8th సమ్కి వచ్చేటప్పటికి మనకి 7 × 11 × 13, అది కాకుండా ఇక్కడ ప్లస్ ఉంది. యాక్చువల్గా ఏంటనంటే ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అని చెప్తూ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది క్వశ్చన్ ఇచ్చారు. 7 × 11 × 13 + 13లో 13 కామన్ చేస్తే 7 × 11 ప్లస్ 13లో 13 1 టైం పోతుంది. 13 × 7 11s are 77 + 1 78. యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ అంటే 1 కాకుండా వేరే ఏ ఫ్యాక్టర్ ఉండదు, కానీ ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యాక్చువల్గా 78ని కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయగలం. 2 39s 3 13s. అంటే ఇక్కడ 13 × 2 × 3 ×
13, 2 ఇంటూ 3 ఇంటూ 13 స్క్వేర్. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషనే, కానీ ఈ నెంబరు మోర్ దాన్ 1 ప్రైమ్ ఫ్యాక్టర్ ఉన్నాయి కాబట్టి, మోర్ దాన్ 1 ప్రైమ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. కాబట్టి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం, కానీ మరి ప్రైమ్ నెంబర్ అయితే కాదు. ఇది కాంపోజిట్ నెంబర్, ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అని చెప్పి మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సమ్ ప్రూవ్ చేయమని అంటాడు, కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి 7 × 11 × 13 + 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఇది ట్రూ ఆ ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్ వచ్చి ఫాల్స్ అని చెప్పాలి. కాంపోజిట్ నెంబర్ అని కానీ ఇస్తే ట్రూ అని చెప్పాలి. ప్రూవ్ చేయమంటే కనుక 13 కామన్ చేసి 7 × 11 + 1 అని తీసుకుంటాం. 7 11s are 77 + 1 78. మళ్ళీ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2 × 3 × 13 స్క్వేర్ అని చెప్పి మనం రాయగలుగుతాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇలా మనం దీన్ని చెప్పగలుగుతాం. ట్రూ ఆర్ ఫాల్స్ మనం తీసుకుంటాం.